నువ్వు ఇరుక్కున్నది చాలక నన్ను కూడా ఇరికించేశావు. ఇప్పుడు లక్ష్మి ఇంటికొస్తే నా పరిస్థితి ఏంటి? నా కోడలు నన్ను వీధి కుక్క కన్నా హీనంగా చూస్తుంది. నా కొడుకు నన్ను అసహ్యించుకుంటాడు. జయదేవ్ బాబు గారైతే నన్ను తిట్టిన తిట్టకుండా తిడతారు. మిత్ర మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాడు. నీ అవసరం కోసం నా జీవితాన్ని సర్వనాశనం చేసావు కదా. ఇందులో నీ స్వార్థం ఏం లేదా ఆంటీ? తప్పంతా నాదేనా? నువ్వు అడగబట్టే కదా హారం నీకిచ్చి నేనిరుక్కుపోయాను. అయ్యో, ఇప్పుడు నేనేం చేయాలి? లక్ష్మి వచ్చేలోపు ఏదో ఒకటి చేయాలాంటీ. చేయడానికి ఇంకొక్కడ ఏవీ లేదు. నిండా మునిగిపోయావు. వాళ్ళ చెల్లిని అవమానించామని ఆ లక్ష్మి మన మీద పీకల దాకా కోపంతో ఉంది. ఇద్దరి చెంపలు ఎడాపెడా వాయించేస్తుంది. ఇంట్లోంచి బయట గెంటేస్తుంది. ఈ రోజుతో మన చాప్టర్ క్లోజ్. అయ్యో, అదిగో మావయ్య అక్క వచ్చారు. మామ కోడళ్ళు ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ సిబిఐ ఆఫీసర్లా ఎంక్వైరీ చేయడానికి వెళ్ళారా? అవునరా, మూసుకుపోయిన నీ కళ్ళు తెరిపించడానికి వెళ్ళా. నువ్వు ఎవరిని గుడ్డిగా నమ్ముతున్నావో వాళ్లే నీకు ద్రోహం చేశారని నిరూపించడానికి వెళ్ళాం. ఏమంటున్నారు డాడ్? ఎవరి గురించి అంటున్నారు? ఇంకెవరు? ఈ నయవంచకి గురించి. తిన్నింటి వాసాలు లెక్కబెట్టిన ఈ నమ్మక ద్రోహి గురించి. మీ పక్కనే ఉంటూ మీకు వెన్నుపోటు పొడిచిన ఈ మోసగత్త మనీషా గురించి. ఏం వాగుతున్నావు లక్ష్మి? మర్యాదగా మాట్లాడు. ఇంత చేసే నీకు మర్యాద ఏంటి? తను హారం కొట్టేసి జానుని దొంగ అని నింద వేసింది. ఆధారాలు లేకుండా మాట్లాడక లక్ష్మి. ఆధారాలు ఉన్నాయండి. సరయు పిఏ మొత్తం చెప్పేశాడు. కావాలంటే మీరే చూడండి.
మీ ఇంట్లో ఉండే మనిషి అనే ఆ హారం తీసుకొచ్చి మా సరియు మేడంకి ఇచ్చింది. ఇద్దరూ కలిసి మీకు మిత్రా సార్కి వ్యతిరేకంగా చాలా పనులు చేశారు. ఆ సరియు ఎవరో కాదండి, ఈ మనిషికి క్లోజ్ ఫ్రెండ్. మన కంపెనీని కుటుంబాన్ని నాశనం చేయడానికే కంకణం కట్టుకున్న సరయుతో ఈ మనిష చేతులు కలిపింది. అసలు సరయుని తీసుకొచ్చిందే ఈ మనిష. మన షేర్ హోల్డర్స్ ని సరియు వైపు మళ్లించి చైర్మన్ చైర్ని సరియుకి అప్పచెప్పాలని చూసింది. మన టెండర్ కొటేషన్ని లీక్ చేసి టెండర్ సరియుకి వెళ్లేలా చేసింది. కన్స్ట్రక్షన్ సైట్లో జరిగిన యాక్సిడెంట్ కూడా మనీషా సరియు కలిసి చేసిన ప్లానే. అంతెందుకు, మనం బస్సులో ఊరు వెళ్తున్నప్పుడు కూడా యాక్సిడెంట్ ప్లాన్ చేసింది వీళ్లే. మనకి లక్కీని దూరం చేయడానికి పార్వతిని దింపింది కూడా ఈ మనీషాని. ఆ పార్వతి ద్వారా మన లక్కీని బీహార్ గ్యాంగ్ కి అమ్మేయాలనుకుంది. ఆ పార్వతి కోసం, ఢిల్లీ లాయర్ కోసం మనీషా లక్షలు ఖర్చు పెట్టింది. కోర్టులో కేసు ఓడిపోవడంతో పార్వతికి లాయర్కి ఇవ్వాల్సిన డబ్బుల కోసం లక్కీ హారాన్ని కాజేసి సరియుకిచ్చింది. ఆ నేరం జానుపైకి నెట్టేసింది. ఇలా తను ఎన్నో తప్పులు చేసింది. అబద్ధం మిత్ర, నేను నిన్ను ప్రేమించిన దాన్ని, నీ కాబోయే భార్యని నేనెందుకు ద్రోహం చేస్తాను? వీళ్ళు అబద్ధం చెప్తున్నారు మిత్ర. ఎవరు అబద్ధాలు చెప్తున్నారు? నువ్వు సరయుతో కలిసి చేసిన ప్రతి నేరాన్ని సరయు పిఏ మాతో చెప్పాడు. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. అవన్నీ ఫేక్ మిత్ర, నువ్వు నమ్మకు. నీ లైఫ్ లో నుంచి నన్ను తప్పించడానికి ఈ లక్ష్మి కుట్ర చేస్తోంది. అందుకే మతిలేని వయసు అయిపోయినా ఈ ముసలోడు హెల్ప్ చేస్తున్నాడు. మిత్ర, నువ్వు నన్ను కొట్టావా? కొట్టడం కాదు, ఇంకొక మాట మా నాన్న గురించి అంటే చంపేస్తాను. నేనేం తప్పు చేయలేదు మిత్ర. వీళ్ళు కావాలని నన్ను బ్లేమ్ చేస్తున్నారు. ప్లీజ్ నన్ను నమ్ము. నమ్మను. ఇప్పటి వరకు నా లక్ష్మి కంటే ఎక్కువగా నిన్నే నమ్మాను. నా లక్ష్మిని కాదని నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను.
కానీ నువ్వు నాకు లక్కీని దూరం చేయాలనుకున్నావు. నువ్వు ఏ తప్పు చేసినా క్షమించేవాణ్ణి, కానీ లక్కీ విషయంలో క్షమించరాని తప్పు చేశావు. లేదు మిత్ర, లక్ష్మి అబద్ధం ఆడుతోంది. ఆ సరే ఎవరు నిజంగా నాకు తెలీదు. షట్ అప్. ఇంకా నిన్ను నమ్మడానికి నేను వెర్రోండి కాదు. నా కళ్ళు చెవులు మూసి నన్ను పిచ్చోండి చేసి ఆడిద్దాం అనుకుంటున్నావా? నా పక్కనే ఉండి నాకే గొయ్యి తెద్దాం అనుకున్నావా? ఇన్నాళ్ళు లక్ష్మిని నేను పెళ్లి చేసుకొని తప్పు చేశాననుకున్నాను, కానీ నిన్ను ప్రేమించడమే అసలైన తప్పని ఇప్పుడు అర్థమైంది. నువ్వు ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అవుట్. ఏంటి మిత్ర, నన్నే గెట్ అవుట్ అంటున్నావా? అవును, నేను తప్పులు చేశాను, కానీ నా కోసం కాదు, నీ కోసం చేశాను. నువ్వు నా సొంతం అవ్వాలని చేశాను. నీకు నాకు మధ్య ఈ లక్ష్మి లక్కీ ఉండకూడదని చేశాను. కానీ ఆ తప్పు నేను ఒక్కదాన్నే చేయలేదు. ఇదిగో మీ పిన్ని కూడా నాకు హెల్ప్ చేసింది. ఇద్దరం కలిసి చేశాం. ఏంటి నన్ను అంటున్నావు? అయ్యో, నాకు అసలు ఏమీ తెలియదు మిత్ర. మీరు కూడా నా పార్టీనని ఇక్కడున్న అందరికీ తెలుసా ఆంటీ? శిక్ష అంటూ పడితే మన ఇద్దరికి పడుతుంది. నువ్వు బావుగారు, నన్ను క్షమించండి బావుగారు. ఏదో బుద్ధి గడ్డి తిని ఇదిగో ఈ మనిషితో చేతులు కలిపాను. మిత్ర, నా కొడుకు మీద వట్టేసి చెప్తున్నాను, నాకు వాడి మీద ప్రేమ తప్ప నీ మీద పగలేదు. నాకు నచ్చని కోడల్ని నా కొడుక్కి భార్యగా తీసుకొచ్చారని జాను మీద కోపం పెంచుకున్నానే తప్ప లక్ష్మిపై కూడా పగలేదు. లక్ష్మి, నన్ను నమ్ము లక్ష్మి. నేను స్వార్థపరాలే కానీ చెడ్డదానే కాదు. ఇక్కడ మిమ్మల్ని నన్ను ఎవరు నమ్మరా ఆంటీ? తను మా పిన్ని, మా ఫ్యామిలీ మెంబర్. తప్పు చేసినా క్షమిస్తాం, కానీ నిన్ను క్షమించను. మర్యాదగా బయటికెళ్ళు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు మిత్ర. నన్ను వెళ్ళకొట్టడం నీ వల్ల కాదు. నీ మీద ప్రేమ ఇందాకే చచ్చిపోయింది. ఇంకొక క్షణం నువ్వు నా కళ్ళ ముందుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళు బయటికి. గెట్ అవుట్. మిత్ర, ఆలోచించుకో. ఒక్కసారి నేను వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాను. నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నిన్ను బ్రతకనివ్వను. నిన్ను నీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తాను. ఏంటి నువ్వు చంపేది? నా ఫ్యామిలీ జోలికి వచ్చావంటే నేనే నిన్ను చంపేస్తాను.
రా. మిత్ర మిత్ర ఏమైంది మనీషా? మిత్ర నిన్ను ఇంట్లోంచి గెంటేసినట్టు కలగన్నావా? మీకెలా తెలిసిందా ఆంటీ? హా, నిల్చున్నదానివి తూలి పడితేనూ అర్థమైంది. ఎంతకీ ఆ కల్లో నిన్ను మాత్రమే గెంటేశాడా లేక నన్ను కూడా గెంటేశాడా? అదిగో అక్క మావయ్య గారు వస్తున్నారు. ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు? పెద్ద షెర్లాక్ హోమ్స్లా ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్ళారా? మీ ఇన్వెస్టిగేషన్లో ఏం తేలింది? కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నారా లేక ఏనుగుని పట్టుకున్నారా? మాట్లాడరేంటి? పెద్ద డిటెక్టివ్స్లో వెళ్ళారు, ఏం తెలుసుకొని వచ్చారు? మేము ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్ళలేదండి. మావయ్య గారికి ఒంట్లో బాగోలేకపోతే హాస్పిటల్కి వెళ్ళొస్తున్నాం. ఏమైంది? ఏం లేదు, కాస్త చెస్ట్లో పెయిన్గా అనిపిస్తేను హాస్పిటల్కి వెళ్ళొస్తున్నాం. డాడ్, ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా లక్ష్మి. ఆ, చెప్తే మీరు కంగారు పడతారని చెప్పలేదు. జాను పద. వీళ్ళు ఇంకా ఏ ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్ళారో అనుకున్నాను. అనవసరమైన డౌట్స్తో మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెడుతున్నారు. ఏంటి మనీషా, ఏదో పెద్ద సునామీ వస్తుందనుకుంటే అంత సైలెంట్ అయిపోయింది. అదే నాకు అర్థం కావడం లేదా ఆంటీ. లక్ష్మికి ఆ పిఏ అంతా చెప్పేశాడని సరియు చెప్పింది. వీళ్ళు చూస్తే మేము హాస్పిటల్కి వెళ్ళొస్తున్నాము అని అంటున్నారు. అంటే సరియు అబద్ధం చెప్పిందా లేక వీళ్ళు అబద్ధం చెప్తున్నారా? సంథింగ్ ఇస్ రాంగ్ ఆంటీ. ఇది సైక్లోన్ ముందు వచ్చే సైలెన్స్ లా ఉంది. నిజం తెలిసినా కూడా లక్ష్మి కామ్గా ఉందంటే సంథింగ్ ఇస్ ఫిషీ. అదెందుకు కామ్గా ఉందో తెలియకపోయినా ఇప్పుడైతే మనం తప్పించుకున్నాం. ఇక ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి. మావయ్య గారు, నేను చెప్పిన మాట విన్నందుకు థ్యాంక్ యూ. మీ నోరు కట్టేసినందుకు సారీ. మావయ్య గారు ఒక్క నిమిషం. ఏంటమ్మా? మనీషా చేసిన దాని గురించి మిత్ర గారికి చెప్పకండి. అదేంటమ్మా? ఆ నీచురాలు, ఆ నమ్మక ద్రోహి గురించి మిత్రకు తెలియాలి కదా. ఖచ్చితంగా తెలియాలి మావయ్య గారు. మనీషా ఒక్కతే ఈ పని చేసుంటే నేను ఆయనకి చెప్పుండేదాన్ని. కానీ మనీషా వెనక దేవయ్య అనే అత్తయ్య గారు కూడా ఉన్నారు. ఆ ఇద్దరు తోడు దొంగల గురించి మిత్రకు చెబుదామమ్మా. వద్దు మావయ్య గారు. మనీషా అంటే బయట మనిషి. తను తప్పు చేసింది అని చెప్తే బయటికి పంపించేస్తారు. కానీ దేవయ్య అనే అత్తయ్య గారు మనింటి మనిషి. సొంత పిన్ని స్వార్థంతో ప్రవర్తించింది అంటే ఆయన తట్టుకోలేరు. తప్పు ఎవరు చేసినా తప్పేనమ్మా, ఎవరిని క్షమించకూడదు. నేను దేవయ్య అనే అత్తయ్య గారి గురించి చెప్పట్లేదు మావయ్య గారు. మిత్రగారి గురించి, వివేక్ గురించి చెప్తున్నాను. తన కన్న తల్లి ఇలా చేసింది అంటే వివేక్ కూడా భరించలేడు. సొంత తల్లి బయటికి వెళ్తుందంటే తను కూడా వెళ్లకుండా ఉండలేడు. కుటుంబం ముక్కలైపోతుంది, ఇంటి పరువు పోతుంది. కాని ఆ మనీషా వల్ల నీకు ప్రమాదం కదమ్మా. తను నీ కాపురంలో చిచ్చు పెట్టాలని చూస్తోంది. నిన్ను మిత్రను విడదీసి నీ స్థానంలోకి రావాలని చూస్తోంది. ఆ విషయం నేను చూసుకుంటాను మావయ్య గారు. దయచేసి
మీరింటికి వెళ్ళాక మిత్ర గారికి ఏం నిజం చెప్పకండి. వివేక్ కోసం, ఈ ఇంటి పరువు కోసం, కుటుంబం అంతా కలిసి ఉండడం కోసం మావయ్య గారు నా మాటను కాదనకండి. నిజం చెప్పకూడదని నా నోరు మూయించి నాకు థ్యాంక్స్లు సారీలు చెప్తున్నావు. ఈ దాచిన నిజం నీ జీవితాన్నే బలి తీసుకుంటుందని నా భయం. ఇంకెన్నాళ్ళు ఓర్చుకుంటావో, ఎన్ని కష్టాలు పడతావో తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది తల్లి.